ఆ డబ్బాలో ఆవు నెయ్యి మొత్తం అయిపోయిన తర్వాత డబ్బాని శుభ్రంగా నీళ్లతో కడగండి. ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిచి ఆ ఆవు నెయ్యి డబ్బాను ఆరబెట్టండి. ఆవు నెయ్యి మొత్తం కూడా దీపారాధనకు పూర్తయిపోయాక చక్కగా డబ్బా కడుక్కొని దాన్ని ఆరబెట్టుకొని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఆ ఆవు నెయ్యి డబ్బాలో ఒక పెద్ద యాలక్కాయ వేయండి. చిన్న యాలక్కాయ కాదు, పెద్ద యాలక్కాయ వేయండి. అంటే బిర్యానీలో ఉపయోగించే యాలక్కాయ వేయండి. చిటికెడు పసుపు కూడా ఆవు నెయ్యి డబ్బాలో వేయండి. ఆ ఆవు నెయ్యి డబ్బా, ఖాళీ డబ్బా మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచుకోండి. రోజు మీరు పూజ చేసేటప్పుడు ₹1 బిళ్ళ ఆ ఆవు నెయ్యి డబ్బాలో వేయండి. ఎప్పుడైతే ఆ ఆవు నెయ్యి డబ్బా మొత్తం కూడా రూపాయి బిళ్ళలతో నిండిపోతుందో అప్పుడు దానికి మూత పెట్టి ఆ డబ్బాని మీ బీరువాలో దాచిపెట్టుకోండి. విశేషంగా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఆవు నెయ్యి డబ్బాకి లక్ష్మీ కటాక్షానికి ఉన్న